Good morning, students. Next lesson is superconductivity. అతివాహకత్వము. సూపర్ కండక్టివిటీ గురించి తెలుసుకునే ముందు మనం క్రిటికల్ టెంపరేచర్ ఆర్ దీన్నే ట్రాన్సిషన్ టెంపరేచర్ అని పిలుస్తాము. దీని గురించి తెలియాలి. సందిగ్ధ ఉష్ణోగ్రత అంటే ఏంటి? సో క్రిటికల్ టెంపరేచర్ అంటే ద టెంపరేచర్ ఎట్ విచ్ ద రెసిస్టెన్స్ డిజపియర్స్. రెసిస్టెన్స్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర అయితే పూర్తిగా నశిస్తుందో దాన్నే క్రిటికల్ టెంపరేచర్ అంటాం. జనరల్గా మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ తీసుకుంటే దాంట్లో కంపల్సరీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అది లేకపోతే ఎక్కువ ఓవర్ఫ్లో ఆఫ్ కరెంట్ అవుతున్నప్పుడు మనకి ఆ రెసిస్టెన్స్ ఉండడం వల్లే మనకి ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కొంతవరకు మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకి రెసిస్టెన్స్ అనేది పూర్తిగా డిజపియర్ అయిపోతుందో ఆ టెంపరేచర్ని క్రిటికల్ టెంపరేచర్ అని కానీ ట్రాన్సిషన్ టెంపరేచర్ అని కానీ పిలుస్తారు. మనకి ఇక్కడ క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ మెర్క్యూరీని ఫిగర్లో చూపించినట్టుగా ఉంటుంది. యాక్చువల్గా మనకి electrical resistivity of mercury drops abruptly to zero at absolute at about the boiling point of helium, that is 4.2K. 4.2K దగ్గర మనకి ప్యూర్ మెర్క్యూరీ తీసుకున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అనేది జీరోకి పడిపోతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్లో మనం ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకున్నాము T కెల్విన్. అలాగే శాంపుల్ రెసిస్టెన్స్ అనేది వై యాక్సిస్ మీద తీసుకుంటే మనకి ఓమ్స్లో కనుక మనం తీసుకుంటే మనకి యాక్చువల్గా మెర్క్యూరీ ఏ టెంపరేచర్ దగ్గర అంటే 4.2K దగ్గర దాని యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అనేది జీరోకి పడిపోతుంది. చూడండి 4.2 దగ్గర నుంచి వస్తే అంటే టెంపరేచర్ 4.2 దగ్గర నుంచి వచ్చినప్పుడు నెమ్మదిగా అది దాని యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అనేది జీరోకి పడిపోయింది. సో ఇది క్రిటికల్ టెంపరేచర్ అంటే. నెక్స్ట్ సూపర్ కండక్టివిటీ అతివాహకత్వము. సూపర్ కండక్టివిటీ అంటే పేరులోనే ఉంది. సూపర్ కండక్టివిటీ అంటే కండక్టివిటీ అనేది సూపర్గా ఉంటే దాన్నే సూపర్ కండక్టివిటీ అంటాం. నథింగ్ బట్ ఎలా చెప్పచ్చు అంటే దీన్ని వెన్ ఏ సబ్స్టెన్స్ లాసెస్ ఇట్స్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. ఒక సబ్స్టాన్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది పూర్తిగా అది లాస్ అయిపోతే అంటే నథింగ్ బట్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది లాస్ అయ్యింది అంటే అక్కడ కరెంట్ ఫ్లో ఎలా ఉంటుంది? ఆటోమేటికల్గా కరెంట్ ఫ్లో అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. దాని యొక్క వాల్యూ మారకుండా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఉంటే అప్పుడు ఆ ఫెనామినన్ని సూపర్ కండక్టివిటీ అని పిలుస్తాము. ఆ సబ్స్టాన్స్ని సూపర్ కండక్టర్ అని పిలుస్తాం. ఒక సబ్స్టాన్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది లాస్ అయిపోతే అంటే నథింగ్ బట్ దాన్ని ఏమంటాం? కరెంట్ అనేది కంటిన్యూస్గా మనకి ఫ్లో అవుతూ ఉంటే అప్పుడు దాన్ని ఆ ప్రాపర్టీనే సూపర్ కండక్టివిటీ, ఆ ఫెనామినన్ని సూపర్ కండక్టివిటీ అతివాహకత్వము అని పిలుస్తాము. అటువంటి సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సూపర్ కండక్టర్స్ అని పిలుస్తాము. ఇది సూపర్ కండక్టివిటీ అలాగే క్రిటికల్ టెంపరేచర్ గురించి. నెక్స్ట్ బేసిక్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్, ప్రాథమిక ప్రయోగ పరిశీలనలు. బేసిక్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ సూపర్ కండక్టివిటీ అనేది 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రిటికల్ టెంపరేచర్ కూడా 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. బేసిక్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ మీకు ఒక్కొక్కసారి 5 మార్క్స్లో అడగచ్చు, ఒక్కొక్కసారి 10 మార్క్స్లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి అని అడిగి దాంట్లోనే బేసిక్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ అడిగే అవకాశం ఉంది. సో దీని గురించి ఒకసారి చూద్దాం. ప్రాథమిక ప్రయోగ పరిశీలనలు.
ఫస్ట్ది అట్ రూమ్ టెంపరేచర్ దే హ్యావ్ హై రెసిస్టివిటీ, అంటే సూపర్ కండక్టర్స్కి రూమ్ టెంపరేచర్ దగ్గర హై రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనం ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ ఐసోటోప్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఐసోటోప్స్ ఒక్కొక్క ఐసోటోప్కి ఒక్కొక్క రకమైన ట్రాన్సిషన్ టెంపరేచర్ ఉంటుంది. అన్ని ఐసోటోప్స్కి ఒకే ట్రాన్సిషన్ టెంపరేచర్ ఉండాలని రూల్ ఏం లేదు. సో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ ఐసోటోప్స్కి డిఫరెంట్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అనేది ఉంటుంది. అలాగే మనకి టీసీ అనేది, అంటే టీసీని మనం ట్రాన్సిషన్ టెంపరేచర్ అని కానీ క్రిటికల్ టెంపరేచర్ అని కానీ అంటాము. క్రిటికల్ టెంపరేచర్ని కానీ ట్రాన్సిషన్ టెంపరేచర్ని కానీ టీసీతో డినోట్ చేస్తాము. సో టీసీ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఐసోటోప్స్ యొక్క అటామిక్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అది మనకి ఒక ఫ్యాక్ట్ అనమాట. అలాగే మనం ఒక సూపర్ కండక్టివిటీ అనేది మనకి ఇంప్యూరిటీస్, ఒక సబ్స్టాన్స్లో మనకి ఇంప్యూరిటీస్ యాడ్ చేసినప్పుడు దాని యొక్క సూపర్ కండక్టివిటీ ప్రాపర్టీ ఏమనేది లాస్ కాదు, బట్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అనేది తగ్గడం జరుగుతుంది. అంటే మనం ఒక టెంపరేచర్ దగ్గర, ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకి రెసిస్టివిటీ అనేది 0 అయిపోతుందో ఆ టెంపరేచర్ని ట్రాన్సిషన్ టెంపరేచర్ అన్నాం. సో మనకి ఈ ట్రాన్సిషన్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది ఇంకా తక్కువ వాల్యూకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేసామో సూపర్ కండక్టివిటీలో దాని యొక్క సూపర్ కండక్టివిటీ ఏం లాస్ కాదు, బట్ ఆ మెటీరియల్కి ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటూ ఒకటి ఉంటుంది కదా, అదేంటంటే ఇంకా తగ్గుతుంది అనమాట. సో నథింగ్ బట్ ఇంకా కొంచెం తక్కువ వాల్యూకి మనకి తక్కువ టెంపరేచర్ దగ్గరే రెసిస్టెన్స్ అనేది 0 అయిపోతుంది. అంటే బిలో టెంపరేచర్ వరకు కూడా రెసిస్టెన్స్ 0 అవుతుంది కదా. సో అలా చూసినా మనకి దాని యొక్క వాల్యూ అనేది, ట్రాన్సిషన్ టెంపరేచర్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట ఎప్పుడు మనం ఇంప్యూరిటీస్ కనుక యాడ్ చేసినప్పుడు. సో అలాగే 5th ఫ్యాక్ట్, మనకి ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ని బట్టి మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఎటువంటి మార్పు ఉండదు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ యాజ్ రివీల్డ్ బై ద ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్. ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ ప్రకారంగా మనకి క్రిస్టల్ స్ట్రక్చర్లో ఎటువంటి మార్పులు, చేంజెస్ అనేవి ఉండవు. అలాగే మనం వన్స్ ఈఎంఎఫ్ అప్లై చేసేసి ఒక కండక్టర్కి కనుక మనం ఈఎంఎఫ్ అప్లై చేసేసినప్పుడు ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం అప్లై చేసిన ఈఎంఎఫ్ ఏదైతే ఉందో, అప్లైడ్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది దాన్ని కనుక మనం తీసేసినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా ఫర్ ఏ లాంగ్ టైం వరకు కూడా మనకి కొన్ని ఇయర్స్ వరకు కూడా దాంట్లో కరెంట్ ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 7th పాయింట్ ఏంటంటే థర్మల్ ప్రాపర్టీస్ అనేవి మనకి ఒక మెటల్ తీసుకున్నప్పుడు ఆ మెటల్లో థర్మల్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఎప్పుడు అంటే ట్రాన్సిషన్ టెంపరేచర్ ఆఫ్ సూపర్ కండక్టివిటీ యాజ్ ద టెంపరేచర్ ఈజ్ లోయర్డ్. టెంపరేచర్ కనుక మనకి తగ్గుతూ ఉంటే ఒక మెటల్లో ఉండేటువంటి థర్మల్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. అలాగే ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అనేవి ఎప్పుడూ కూడా చేంజ్ కావు. ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అనేది డు నాట్ చేంజ్. అలాగే థర్మో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అనేవి డిజపియర్ అయిపోతాయి. థర్మో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అనేవి డిజపియర్ అవుతాయి. సూపర్ కండక్టింగ్ స్టేట్లో మనకి థర్మో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అనేవి డిజపియర్ అవుతాయి అన్నమాట. అలాగే మనం సపోజ్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామనుకోండి సూపర్ కండక్టర్కి, అప్పుడు మనకి సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీ అనేది బిలో క్రిటికల్ టెంపరేచర్ దగ్గర డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే సపోజ్ మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాము, అప్లై చేసినప్పుడు బిలో క్రిటికల్ టెంపరేచర్, నథింగ్ బట్ క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సిషన్ టెంపరేచర్, దానికన్నా బిలో టెంపరేచర్, క్రిటికల్ టెంపరేచర్ కంటే బిలో టెంపరేచర్ దగ్గర
సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు సూపర్ కండక్టర్ అనేది బిలో క్రిటికల్ టెంపరేచర్ దగ్గర సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇవి ఈ 10 పాయింట్స్ కూడా బేసిక్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ సంబంధించి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ దీన్ని అయస్కాంత క్షేత్ర ప్రభావము అని పిలుస్తాం. ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం, ఎంత తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామో అంటే మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తూ వెళ్తూ ఉంటాం. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే మినిమం వాల్యూ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే మనకి సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీని లాస్ అయిపోతుందో, మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టార్ట్ చేసుకుంటూ ఇలా వెళ్ళాం. సూపర్ కండక్టివిటీ ప్రాపర్టీ పోలేదు. అలా వెళ్ళగా ఒక సర్టెన్ పాయింట్ దగ్గర అంటే సర్టెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర మనకి సూపర్ కండక్టివిటీ అనేది లాస్ అయిపోయాం. అప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏమని పిలుస్తామంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్సితో డినోట్ చేస్తాం. అంటే ఎంత తక్కువ వాల్యూ దగ్గర మనకి సూపర్ కండక్టివిటీ అనేది లాస్ అవుతుందో, సూపర్ కండక్టివిటీని లాస్ అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని పిలుస్తాం. మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఆల్మోస్ట్ ఇక్కడ టెంపరేచర్ ఎక్స్ యాక్సిస్ మీద అలాగే వై యాక్సిస్ మీద హెచ్సి తీసుకున్నాను నేను. క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తీసుకున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ కర్వ్ అనేది పెరాబోలిక్ కర్వ్ అనేది వచ్చింది. సో ఈ పెరాబోలిక్ కర్వ్ ఏదైతే ఉందో అది మనం ఒక రిలేషన్ ద్వారా చెప్పాలి అంటే హెచ్సి ఆఫ్ టీ ఈక్వల్ టు హెచ్సి ఆఫ్ 0 × 1 - t²/tc². ఈ పెరాబోలిక్ ఏదైతే ఉందో పెరాబోలిక్ కర్వ్ ఏదైతే ఉందో ఆ కర్వ్ మన ఈ రిలేషన్ని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ హెచ్సి ఆఫ్ టీ అనేది మ్యాక్సిమం క్రిటికల్ ఫీల్డ్ స్ట్రెంత్ అండ్ టెంపరేచర్ టీ అనే టెంపరేచర్ దగ్గర మ్యాక్సిమం క్రిటికల్ ఫీల్డ్ స్ట్రెంత్ అనమాట. ఏదైనా ఉష్ణోగ్రత టీ వద్ద సందిగ్ధ క్షేత్ర తీవ్రత. అలాగే హెచ్సి ఆఫ్ 0 అంటే మ్యాక్సిమం క్రిటికల్ ఫీల్డ్ స్ట్రెంత్ అట్ అబ్సల్యూట్ 0 అంటే శూన్య ఉష్ణోగ్రత వద్ద సందిగ్ధ క్షేత్ర తీవ్రతని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. 2 మార్క్స్లోను 5 మార్క్స్లోను వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిజ్నర్ ఎఫెక్ట్. మిజ్నర్ ఫలితము దీన్నే ఫ్లక్స్ ఎక్స్క్లూజన్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ మనకి ఫిగర్ ఏ ఫిగర్ బి 2 ఫిగర్స్ ఉన్నాయి కదా. సో ఫిగర్ ఏలో మనకి క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంది. ఫిగర్ బిలో క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉంది. మనం ఇలా రిప్రజెంట్ చేసిన ఇదేంటంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్. ఇక్కడ కూడా ఇది సబ్స్టెన్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫిగర్ ఏలో కనుక చూస్తే మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి త్రూ సబ్స్టాన్స్ గుండా ఫ్లో అయిపోతున్నాయి. అలాగే ఫిగర్ బిలో చూస్తే ఇక్కడ నుంచి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద సబ్స్టెన్స్. ఎప్పుడు మనం క్రిటికల్ టెంపరేచర్ కన్నా బిలో టెంపరేచర్కి ఒక సబ్స్టెన్స్ని కూల్ చేసినప్పుడు ఆ సబ్స్టెన్స్ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎక్స్పెల్ చేస్తుంది. అంటే దాని గుండా ప్రవహించకుండా పక్క నుంచి వెళ్ళేలాగా చేస్తుంది అనమాట. ఎప్పుడైతే నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉందో, నార్మల్ స్టేట్లో ఉందో సబ్స్టెన్స్, అంటే క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉందో అప్పుడు మనకి నార్మల్గానే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి త్రూ దట్ సబ్స్టెన్స్ పాస్ అవుతున్నాయి, ఇక్కడ ఎక్స్పెల్ అవుతున్నాయి. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే మిజ్నర్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. మిజ్నర్ ఎఫెక్ట్ దీన్ని ఏమనొచ్చు అంటే ద ఎక్స్పల్షన్ ఆఫ్ magnetic lines of force from a superconducting material when it is cooled below the transition temperature
in a magnetic field is called Meissner effect. Expulsion of magnetic lines of force from a superconducting material when it is cooled below the transition temperature in a magnetic field is called Meissner effect. ఎప్పుడైతే మనం తీసుకున్న స్పెసిమెన్ కానీ లేదంటే మీరు ఇలా కూడా అనొచ్చు, ఒక సబ్స్టాన్స్ని తీసుకుని దాని యొక్క ట్రాన్సిషన్ టెంపరేచర్ కంటే బిలో టెంపరేచర్ కూల్ చేసినప్పుడు ఒకవేళ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక అప్లై చేసినప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎక్స్పెల్ అవుతాయి ఆ సబ్స్టాన్స్ దగ్గర నుంచి, ఆ సబ్స్టాన్స్ గుండా ప్రవహించవు. దాన్నే మెస్నర్ ఫలితము, మెస్నర్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. దీన్నే ఫ్లక్స్ ఎక్స్క్లూజన్ అని కూడా పిలుస్తాం. దీంట్లో టూ ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. సో మెస్నర్ ఎఫెక్ట్ అనేది రివర్సబుల్. మెస్నర్ ఎఫెక్ట్ ఈజ్ రివర్సబుల్. మెస్నర్ ఎఫెక్ట్ అనేది కూల్ చేసినప్పుడు సూపర్ కండక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని ఎక్స్పెల్ చేస్తుంది. మళ్ళీ దాన్ని మామూలుగా కూల్ చేయకుండా వదిలేస్తే ఆటోమేటిక్గా హీట్ పెరుగుతుంది. కాబట్టి హీట్ పెరిగినప్పుడు మళ్ళీ బ్యాక్కి ఆ సబ్స్టాన్స్ గుండా మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి పాస్ అయిపోతాయి. సో అందువల్ల దీన్ని మెస్నర్ ఎఫెక్ట్ అనేది రివర్సబుల్ అని పిలుస్తాం. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే సూపర్ కండక్టర్ ఈజ్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిక్ అని చెప్పచ్చు. ఎందువల్ల అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏదైతే ఉందో, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బీకి ఫార్ములా ఏంటంటే మ్యూనాట్ ఇంటూ హెచ్ ప్లస్ ఎం. ఇక్కడ బి ఈక్వల్ టు మ్యూనాట్ ఇంటూ హెచ్ ప్లస్ ఎం. అయస్కాంత క్షేత్ర ప్రేరణకి సమీకరణం ఏంటంటే బి ఈక్వల్ టు మ్యూనాట్ ఇంటూ హెచ్ ప్లస్ ఎం. ఇక్కడ ఏమవుతుంది, మనం బిలో టెంపరేచర్ కూల్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఆ సబ్స్టాన్స్ గుండా పాస్ అవ్వట్లేదు. అంటే నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏమైంది, 0 అయింది. దాని ప్రకారంగా హెచ్ ప్లస్ ఎం ఈక్వల్ టు 0 అవుతుంది. హెచ్ ఈక్వల్ టు -m. దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాము. ఇక్కడ హెచ్ అనేది మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, బాహ్య అయస్కాంత క్షేత్రము. అలాగే ఎం ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్, పదార్థంలో వచ్చిన అయస్కాంతీకరణ తీవ్రత. మనకి మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ xైని ఎలా చెప్పచ్చు, m/hగా చెప్తాం. సో అది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ ఈక్వేషను అలాగే సెకండ్ ఈక్వేషన్ బట్టి మనకి xై ఈక్వల్ టు -h/hగా రాయొచ్చు. సో దట్ ఈక్వల్ టు -1. సో ఇదే మ్యాక్సిమం వాల్యూ ఫర్ ద ససెప్టబిలిటీ. సో ససెప్టబిలిటీకి మ్యాక్సిమం వాల్యూ డయామాగ్నెటిక్ మెటీరియల్ తీసుకుంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 1. సో xై ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, -1. సో ఇదే మ్యాక్సిమం వాల్యూ డయామాగ్నెటిక్ మెటీరియల్కి. సో దాన్ని బట్టి కూడా మనం సూపర్ కండక్టర్ అనేది పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అని చెప్పచ్చు. మెస్నర్ ఎఫెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్లోను. అలాగే మెస్నర్ ఎఫెక్ట్ ఒక్కొక్కసారి జస్ట్ 2 మార్క్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐసోటోప్ ఎఫెక్ట్, ఐసోటోప్ ఫలితం. ఐసోటోప్ ఫలితం అంటే ఏం లేదమ్మా, క్రిటికల్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఒక సూపర్ కండక్టర్ తీసుకుంటే దాని యొక్క క్రిటికల్ టెంపరేచర్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే రెసిప్రోకల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐసోటోపిక్ మాస్. రెసిప్రోకల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐసోటోపిక్ మాస్. క్రిటికల్ టెంపరేచర్ సందిగ్ధ ఉష్ణోగ్రత అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే ఐసోటోప్ పరమాణు భారము యొక్క వర్గమూలానికి ప్రపోర్షనల్గా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. దాన్నే ఐసోటోప్ ఫలితము అని పిలుస్తాం. క్రిటికల్ టెంపరేచర్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, రెసిప్రోకల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐసోటోపిక్ మాస్. దీనికి మనకి ప్రపోర్షనల్గా ఉంటుంది. దాన్నే ఐసోటోప్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. సో దీన్ని ఎలా రాయొచ్చు, క్రిటికల్ టెంపరేచర్ టీసీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√m. దీన్ని ఎలా రాయొచ్చు, టీసీ ఇంటూ m⁻1/2 ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని జనరలైజ్డ్ ఫార్ములా ఎలా రాయొచ్చు,
టీసీ ఇంటూ ఎం పవర్ ఆల్ఫా ఈక్వల్ టు కాన్స్టెంట్, ఆల్ఫా ఈక్వల్ టు 1/2. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆల్ఫా వాల్యూ 1/2 అవుతుందన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మెర్క్యూరీ తీసుకుంటే టీసీ వాల్యూ అనేది 4.185 కెల్విన్ దగ్గర నుంచి 4.146 కెల్విన్ వరకు ఉంటుంది. ఏంటి క్రిటికల్ టెంపరేచర్ అనేది. సో ఐసోటోపిక్ మాస్ అనేది ఐసోటోపిక్ మాస్ 199.5 నుంచి 203.4 అటామిక్ మాస్ యూనిట్స్కి మారుతున్న రేంజ్లో మనకి ఈ టీసీ అనేది వ్యారీ అవుతుందన్నమాట. సో మనకి ఎక్స్పెరిమెంటల్గా చూసినప్పుడు ఈ టీసీ ఇంటూ ఎం పవర్ ఆల్ఫా ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాస్తాము. ఆల్ఫా అనేది ఆల్మోస్ట్ ఆల్ ద కేసెస్లో హాఫే ఉంటుంది. దిస్ ఈజ్ అలాగే ఐసోటోప్ ఎఫెక్ట్ అనేది యూనివర్సల్ ఫీచర్ ఏం కాదమ్మా. జస్ట్ మనం ఎలక్ట్రాన్ ఫోటాన్ ఇంటరాక్షన్స్ని రివీల్ చేయడంలో ఇది దోహదపడుతుంది. సో ఇది ఐసోటోప్ ఎఫెక్ట్, ఐసోటోప్ ఫలితం. నెక్స్ట్ టైప్ 1 అండ్ టైప్ 2 సూపర్ కండక్టర్స్. టైప్ 1 అండ్ టైప్ 2 సూపర్ కండక్టర్స్ బేస్డ్ ఆన్ ద మ్యాగ్నెటిక్ బిహేవియర్ని బట్టి మనం సూపర్ కండక్టర్స్ని 2 టైప్స్లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ టైప్ 1 సూపర్ కండక్టర్, దీన్ని సాఫ్ట్ సూపర్ కండక్టర్స్ అని కూడా పిలుస్తాము, మృదు అతివాహకాలు అని పిలుస్తాము. టైప్ 2 సూపర్ కండక్టర్స్ని హార్డ్ సూపర్ కండక్టర్స్ అని కూడా పిలుస్తాం, కఠిన లేదా దృఢ అతివాహకాలు అని పిలుస్తాం. ఫస్ట్ మనం టైప్ 1 సూపర్ కండక్టర్ గురించి చూద్దాం. మనం ఈ ఫిగర్లో చూపించినట్టుగా టైప్ 1 సూపర్ కండక్టర్ అనేది మనం ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ తీసుకున్నాము, అలాగే వై యాక్సిస్ మీద మ్యాగ్నెటైజేషన్ తీసుకున్నాం. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం 0 నుంచి హెచ్సి వరకు వెళ్తున్నప్పుడు, అంటే మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మన సూపర్ కండక్టర్ అనేది మ్యాగ్నెటైజ్ అవుతూ వెళ్తుంది ఇలాగా. అలా వెళ్ళిన తర్వాత ఎక్కడైతే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసిందో అక్కడ మనకి మ్యాగ్నెటైజేషన్ అనేది ఫాల్స్ టు ఆర్ అబ్రప్ట్లీ డ్రాప్స్ టు జీరోకి పడిపోవడం జరుగుతుంది. అంటే 0 నుంచి అంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రేంజ్ వరకు మాత్రమే అది సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉంది. ఎప్పుడైతే మనకి క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాటేసిందో అప్పుడు అది నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. దీన్నే టైప్ 1 సూపర్ కండక్టర్స్ అని పిలుస్తాం. మనకి నార్మల్ స్టేట్కి వచ్చినప్పుడు హెచ్సి ఉన్నంతసేపు కూడా టైప్ 1 సూపర్ కండక్టర్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే ఎలా చెప్పచ్చు అంటే పర్ఫెక్ట్ డయామాగ్నెట్గా వర్క్ చేస్తుంది అని చెప్తాం. ఎప్పుడైతే హెచ్ ఎక్సీడ్స్ హెచ్సి అయ్యిందో అంటే హెచ్ అనేది ఈ హెచ్ ఏదైతే ఉందో అంటే మనం అప్లై చేసుకునే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయిందో అంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాటేసిందో ఆ వాల్యూ, అప్పుడు ఇట్ లాసెస్ ఇట్స్ డయామాగ్నెటిక్ ప్రాపర్టీ కంప్లీట్గా డయామాగ్నెటిక్ ప్రాపర్టీని లాస్ అయిపోతుంది. అలాగే ఆటోమేటికల్ డయామాగ్నెటిక్ ప్రాపర్టీ లాస్ అయిందేంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెనట్రేషన్ అనేది జరుగుతుందన్నమాట ఆ సూపర్ కండక్టర్లో. అంటే ఆ సూపర్ కండక్టర్ సబ్స్టాన్స్ గుండా ఫ్లక్స్ అనేది పెనట్రేట్ అయిపోతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది. అయస్కాంత అభివాహక రేఖలు అనేవి పదార్థము గుండా మనకి చొచ్చుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనకి యాక్చువల్గా టైప్ 1 సూపర్ కండక్టర్స్లో క్రిటికల్ ఫీల్డ్ వాల్యూ Hc for type 1 superconductor is found to be very low. మనకి క్రిటికల్ ఫీల్డ్ వాల్యూ అంటే హెచ్సి ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది టైప్ 1 సూపర్ కండక్టర్. అలాగే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అల్యూమినియం, లెడ్, ఇండియం ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టైప్ 1 సూపర్ కండక్టర్స్. మెయిన్ పాయింట్ ఏమో క్రిటికల్ ఫీల్డ్ వాల్యూ అనేది టైప్ 1 సూపర్ కండక్టర్స్లో చాలా తక్కువగా ఉంటుంది.
ఇది టైప్ 1 సూపర్ కండక్టర్స్. నెక్స్ట్ టైప్ 2 సూపర్ కండక్టర్స్. టైప్ 2 సూపర్ కండక్టర్స్ సంబంధించిన డయాగ్రామ్ ఇది. సో ఈ టైప్ 2 సూపర్ కండక్టర్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాము. హెచ్ వై యాక్సిస్ మ్యాగ్నటైజేషన్ మనకి అంటే ఇక్కడ 2 క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే HC1 HC2 మనకి 0 దగ్గర నుంచి ఇనీషియల్ పాయింట్ దగ్గర నుంచి చూసినప్పుడు మనకి మ్యాగ్నటైజేషన్ ఇలా పెరుగుతూ వెళ్ళింది. అంటే ఒక క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో HC1 ఆ పాయింట్కి వచ్చేప్పటికి మనకి అంతవరకు కూడా HC1 వరకు కూడా మనకి ఈ మ్యాగ్నటైజేషన్ అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటి, ఇది సూపర్ ఈ HC1ని రీచ్ అయ్యేంత వరకు కూడా అంటే ఈ పార్ట్ అంతా కూడా మనకి సూపర్ కండక్టింగ్ స్టేట్లోనే ఉంది. సో HC1 దగ్గర నుంచి HC2కి ఇంక్రీజ్ అవుతూ అంటే ఇంకా మనం అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇప్పటి వరకు మనకి దాని యొక్క సూపర్ కండక్టింగ్ స్టేట్లోనే ఉంది కాబట్టి ఫ్లక్స్ అనేది పెనట్రేట్ అవ్వదు, ఎందుకంటే సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉంది. సూపర్ కండక్టర్స్ ప్రాపర్టీయే అది, అందుకని డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అన్నాం. సో ఎప్పుడైతే దాన్ని ఎక్సీడ్ అయిపోయిందో అంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని రేంజ్ ఎక్సీడ్ అయిపోయిందో అప్పుడు అది ఆటోమేటిక్గా చిన్నగా దాని యొక్క సూపర్ కండక్టివిటీ ప్రాపర్టీని మెల్లగా కోల్పోతూ ఉంటుంది అనమాట. సో HC1 దగ్గర నుంచి HC2 దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా దాని యొక్క లైట్గా మనకి పార్షియల్ ఫ్లక్స్ పెనట్రేషన్ అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ అంటే పార్షియల్గా ఫ్లక్స్ పెనట్రేట్ అవుతుంది, అంటే మనకి మీడియంగా మనకి దాని సూపర్ కండక్టివ్ ప్రాపర్టీని నెమ్మదిగా కోల్పోతూ ఉంటుంది అనమాట. సో HC2 రీచ్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా మ్యాగ్నటైజేషన్ పూర్తిగా కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది, కంప్లీట్గా పోతుందన్నమాట. సో దీన్ని HC1 దగ్గర నుంచి HC2 రేంజ్ ఏమని చెప్పచ్చు అంటే మిక్స్డ్ స్టేట్గా చెప్తాము. సో దీన్నే వార్టెక్స్ స్టేట్ అని కూడా పిలుస్తాం. వార్టెక్స్ స్టేట్ అని కానీ మిక్స్డ్ స్టేట్ అని కానీ పిలుస్తాము. అలాగే ఇది HC1 దగ్గర నుంచి HC2 వరకు ఇది మ్యాగ్నెటికల్లీ మిక్స్డ్ స్టేట్ బట్ ఎలక్ట్రికల్లీ సూపర్ కండక్టరే. అంటే ఎలక్ట్రికల్గా సూపర్ కండక్టర్ లానే ఉంటుంది, కాకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రకారంగా అది మిక్స్డ్ స్టేట్లో ఉంటుంది. మ్యాగ్నెటికల్లీ ఇట్ ఈజ్ ఇన్ మిక్స్డ్ స్టేట్ బట్ ఎలక్ట్రికల్లీ ఇట్ ఈజ్ ఏ సూపర్ కండక్టర్. ఇది టైప్ 2 సూపర్ కండక్టర్. సో మనకి ఫ్లక్స్ పెనట్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఫ్లక్స్ పెనట్రేషన్ ఫిలమెంట్స్ తీసుకున్నప్పుడు మన ఫ్లక్స్ పెనట్రేషన్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఇవన్నీ కూడా సూపర్ కండక్టింగ్ పార్ట్స్లోంచి ఇలా ఫ్లక్స్ పెనట్రేట్ అవుతుంది. ఫిలమెంట్స్ తీసుకున్నప్పుడు ఫ్లక్స్ ఎలా పెనట్రేట్ అవుతుందని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే మొత్తం అన్నీ కూడా ఫ్లక్స్ పెనట్రేషన్ అనేది జరుగుతుంది. ఇది డయాగ్రామ్లో ఇది టైప్ 2 సూపర్ కండక్టర్స్. ఇంతవరకు టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ లెసన్ అండ్ దిస్ ఈజ్ అన్ ఎస్ఏ క్వశ్చన్. ఇది ఎస్ఏ క్వశ్చన్ అమ్మ. అలాగే ఖచ్చితంగా ఒక్కొక్కసారి టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ డిఫరెన్సెస్ ఏంటి అని కూడా అడుగుతాడు. 5 మార్క్స్లో కానీ 2 మార్క్స్లో ఏవో 2 డిఫరెన్సెస్ రాయండి, అలా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ యొక్క అప్లికేషన్స్, అనువర్తనాలు. ఫస్ట్ వన్ పవర్ ట్రాన్స్మిషన్.
పవర్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లో మనకి పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. ఆ ఎనర్జీ లాస్ ఎంత ఉంటుంది అంటే I²R ఉంటుంది. I²R. మనం ఇప్పుడు అదే ప్లేస్లో మన మెటీరియల్ సూపర్ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ 0 కాబట్టి ఎనర్జీ లాస్ ఏమవుతుంది, పూర్తిగా ఎనర్జీ లాస్ అనేది ఏమీ ఉండదు. సో ఆర్ 0 అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఎనర్జీ లాస్ వాల్యూ ఎంత, 0. సో 0 అవుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఎనర్జీ లాస్ ఏమైనా ఉందా, లేదు. అంటే మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది లోయర్ వోల్టేజ్ లెవెల్స్ దగ్గరే మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది బాగా జరుగుతుంది. ఇది పవర్ ట్రాన్స్మిషన్. సెకండ్ వన్, సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్. మనం ఒక ఎలక్ట్రోమ్యాగ్నెట్ తీసుకుని దాంట్లో ఉండేటువంటి కాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిల్స్ని సూపర్ కండక్టింగ్ వైర్స్తో కనుక మనం తయారు చేస్తే దాన్నే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ అని పిలుస్తాము. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ కరెంట్ అనేది సెటప్ చేస్తామనుకోండి దాంట్లో, అప్పుడు ఆ కరెంట్ ఇందాక చెప్పుకున్నట్టుగానే ఎప్పుడైతే ఎటువంటి సోర్సు లేకపోయినా, మనం బేసిక్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్లో ఇది ఒక ఫ్యాక్ట్. సో కరెంట్ అనేది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. మనం సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ తీసేసినప్పటికీ కరెంట్ అనేది అలా ఇయర్స్ వరకు అలా ఫ్లో అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ క్రయోట్రాన్. సో మనం ఏం చేసామంటే క్రయోట్రాన్ ప్రిన్సిపల్ ఏంటంటే డిసపియరెన్స్ ఆఫ్ సూపర్ కండక్టివిటీ అబౌవ్ హెచ్సి దగ్గర సూపర్ కండక్టివిటీ అనేది డిసపియర్ అయిపోతుంది అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి క్రయోట్రాన్ అనేది మనకి వర్క్ చేస్తుంది. అంటే సూపర్ కండక్టివిటీ అబౌవ్ హెచ్సి దగ్గర సూపర్ కండక్టివిటీ అనేది డిసపియర్ అయిపోతుంది. ఆ ప్రిన్సిపల్ మీద ఆధారపడి క్రయోట్రాన్ వర్క్ చేస్తుంది. మనం 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ తీసుకుందాము. ట్యాంటలం అనేది దాని యొక్క క్రిటికల్ టెంపరేచర్ 4.4K ఉంటుంది. అలాగే నియోబియం అనే రెండో మెటీరియల్ తీసుకున్నాము, దాని యొక్క క్రిటికల్ టెంపరేచర్ TC = 9.3K ఉంటుంది, 3 కెల్విన్ ఉంటుంది. సో మనం కనుక క్రయోట్రాన్ని ఈ రెండు మెటీరియల్స్తో కనుక మనం తయారు చేసినప్పుడు మనకి ట్యాంటలంకి 4.4K, నియోబియంకి 9.3. మనకి ఈ రెండు మెటీరియల్స్తో తయారు చేసినప్పుడు మనకి సూపర్ కండక్టివిటీ ప్రాపర్టీ ఎప్పుడు కోల్పోతుంది అంటే 4.4K వరకు అది సూపర్ కండక్టింగ్ స్టేట్లోనే ఉంటుంది. అబౌవ్ 4.4K వచ్చేటప్పటికి అది సూపర్ కండక్టివిటీ ప్రాపర్టీని కోల్పోతుంది అన్నమాట. సో ఇది ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ ఆఫ్ క్రయోట్రాన్. నెక్స్ట్ దీనికి సంబంధించిన డయాగ్రాము క్రయోట్రాన్ ఎలా ఉంటుందన్నమాట. పైన మనం ఇలా ట్యాంటలం వైర్, ఇది ఇలా స్విచ్ కరెంటు ట్యాంటలం, ఇదొక మెటీరియల్ ట్యాంటలం, ఇదేమో నియోబియం వైర్. ఇలా మనకి ఎలక్ట్రికల్ క్రయోట్రాన్ అనేది ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇది దీనికి సంబంధించిన డయాగ్రాము. నెక్స్ట్ మ్యాగ్లెవ్ వెహికల్స్. ఎప్పుడైతే మనం ఒక పర్మనెంట్ సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్ని తీసుకొచ్చి ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ దగ్గర పెట్టాము అంటే ఒక సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్ని తీసుకొచ్చి బ్రాట్ నియర్ టు పర్మనెంట్ మ్యాగ్నెట్, there is a strong repulsive force between them. సో స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్స్ అనేది రెండిట్ల మధ్య ఉంటుంది. దిస్ ఫోర్స్ కాజెస్ ద లైటర్ వన్ టు ఫ్లోట్ ఓవర్ ద అదర్. ఏదైతే ఎక్కువ ఎనర్జీ ఉందో ఆటోమేటిక్గా దాని వైపు రెండోది వెళ్ళిపోతుందంట. దిస్ ఈజ్ నోన్ యాజ్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అని పిలుస్తాం. ఇది అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్. ఇంతవరకు ఈ లెసన్ ఎండ్ అయిందమ్మా. మనకి 4th యూనిట్కి అంటే 5th యూనిట్ నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ 5th యూనిట్లో క్రిస్టల్ స్ట్రక్చర్లో అలాగే సూపర్ కండక్టివిటీ ఈ 2 లెసన్స్ ఉంటాయి. ఈ 2 లెసన్స్ నుంచి
మనం ఆల్రెడీ క్రిస్టల్ స్ట్రక్చర్ సంబంధించి ఏవేవి ఎస్ఎస్ వస్తాయనేది మాట్లాడుకున్నాము. సూపర్ కండక్టర్లో మాత్రం బేసిక్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్, అలాగే టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ ఈ రెండు మీకు ఎస్ఎస్లో వస్తాయి. కనుక అన్ని మెజార్ ఎఫెక్ట్, ఐసోటోప్ ఎఫెక్ట్ ఇవన్నీ 5 మార్క్స్కి. అలాగే సూపర్ కండక్టర్ అంటే ఏంటి 2 మార్క్స్. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్ కూడా ఒక్కొక్కసారి 5 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది, అలాగే 2 మార్క్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో గమనించగలరు. థ్యాంక్ యూ.